తెలంగాణ పిల్లలు మిగతా 27 రాష్ట్రాలతో పోటీపడి ఆ మిగిలిన 33% సీట్లలో పోటీ పడాలి. తెలంగాణ నుండి దాదాపు 20,000 మంది పిల్లలు రాసిండ్రు మన ఎంట్రన్స్. నేను ఇక్కడే కూర్చొని డిసెంబర్లో నేను ప్రెస్ మీట్ పెట్టిన, ఇక్కడనే ప్రెస్ మీట్ పెట్టి డిసెంబర్ 31 నాడు ప్రెస్ మీట్ పెట్టిన. మీకు అందరికి కూడా ఆ రోజు నేను ఆకునూరు మురళి ఆయన చైర్మన్ కమిషనర్ ఫర్ ఎడ్యుకేషన్ కమిషన్ వేసాడు. అదేమైనా దాంట్లో పనిచేసే కమిషన్ అనుకున్నా, కానీ తిరిగే కమిషన్ లాగా అయిపోయింది. అది తిరుగుడు తప్పితే పని ఏం లేదు దాంట్లో. ఆ కమిషన్ పేపర్లో చూస్తాను, అన్ని దిక్కులు బాగానే తిరుగుతారు మురళి గారు ఆ టీం. ఒకటి కూడా వాళ్ళు చెప్తే వినేటోడు ఎవరు లేడా. రేవంత్ రెడ్డి గారు కూడా మరి టైం ఇస్తాడో ఇస్తాడో నాకు తెలియదు. ఇంతవరకు ఆ ఆకునూరి మురళి గారి కమిషన్కి నేను లెటర్ రాసిన. పాపం తెలియదు కదా, వాళ్ళు కొత్తగా వచ్చిండ్రు కదా అని చరిత్ర అంతా రాసిన, 2 పేజీలు రాసినాం. గిట్లా గిట్లా కేసీఆర్ గారు మేము ఢిల్లీలో తిరిగినాం, సైనిక్ స్కూల్ గీ స్థాయికి వచ్చింది, గిట్లొచ్చింది. మరి ఈ కొత్త ప్రభుత్వం ఏం చేస్తుంది, 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఈ 2 ఆప్షన్స్ ఏదో ఎంచుకొని చేయనని చెప్పి సుదీర్ఘమైన లేఖ రాసిన.